తుంటి ఎముక విరిగి నెమ్మదిగా కోలుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రి నుంచి రేపు డిశ్చార్జ్ కానున్నారు. యశోద ఆసుపత్రి వైద్యులు ఆయన డిశ్చార్జ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ శుక్రవారం ఆసుపత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినీనగర్లోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ గత గురువారం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో బాత్రూంలో జారి కింద పడ్డారు. తుంటి ఎముక విరగడంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు 4 గంటల పాటు సర్జరీ నిర్వహించి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. మరుసటి రోజు నుంచి ఆయన వాకర్ సాయంతో నెమ్మదిగా నడవటం ప్రారంభించారు. ఆయనకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. మాజీ సీఎంను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, ప్రకాష్ రాజ్, నాగార్జున, చిన్నజీయర్ స్వామి, కే పాల్ తదితర రాజకీయ సినీ రంగాల ప్రముఖులు పరామర్శించారు. అభిమానులు ఆయనను చూడటానికి ఆసుపత్రికి పోటెత్తారు. తాను బావున్నానని కేసీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు రావటం వల్ల ఇతర పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆసుపత్రికి రావద్దని కోరారు. వారం పాటు ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ డిశ్చార్జ్ కానుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఆయన త్వరగా కోలుకొని తమకు భవిష్యత్ కార్యాచరణ చూపించాలని కోరుతున్నాయి.